శ్రీ గురుభ్యో నమః. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం కార్తీక మాసం శరదృతువు బహుళపక్షం గురువారం 28 నవంబర్ 2024 ద్వాదశి ఉదయం 6:24 వరకు, చిత్త నక్షత్రం ఉదయం 7:35 వరకు, వర్జం మధ్యాహ్నం 1:49 నుండి 3:36 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:11 నుండి 10:56 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 2:40 నుండి 3:25 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు, శుభ సమయం లేదు. ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు: లింగాష్టకం పఠించండి. ఓం నమః శివాయ ఒత్తులతో, అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. మేషరాశి: శుభ ప్రసంగాలలో కాలం గడుపుతారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వృషభ రాశి: కోపతాపాలకు దూరంగా ఉండండి. ఆర్థిక విషయాలలో ఒడిదుడుకులు ఎదురైనా అధిగమిస్తారు. మిథున రాశి: భూ వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ఆరోగ్య, వాహనాల విషయంలో మెలకువలు అవసరం. కర్కాటక రాశి: చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. నూతన మిత్రులతో పరిచయాలు పెరుగుతాయి. సింహరాశి: వృత్తి వ్యాపారాలలో అనుకూలత ఆశించిన స్థాయిలో ఉంటుంది. క్రయ విక్రయాలలో తొందరపాటు వద్దు. కన్యారాశి: కుటుంబంలో ప్రశాంతత లోపించకుండా జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. తులారాశి: సహోద్యోగులతో మెలకువగా ఉండండి. ఎవరో చేసిన పనికి మీపై నిందలు పడే అవకాశం ఉన్నది. వృశ్చిక రాశి: మొహమాటానికి పోయి మధ్యవర్తిత్వం చేయవలసి రావచ్చు. ఇది ఎంతమాత్రం లాభించే అంశం కాదు. ధనస్సు రాశి: గృహ నిర్మాణము, భూ సంబంధిత వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. ధనలాభం. మకర రాశి: నలుగురిని కలుపుకొని సమిష్టి కృషిని సాగించి లబ్ధి పొందుతారు. ఆరంభ శూరత్వాన్ని కలిగి ఉంటారు. కుంభరాశి: వ్యాపారస్తులు కొత్త పెట్టుబడుల విషయంలో తగు జాగ్రత్తలు పాటించండి. మీనరాశి: కింద పడినా మీదే పై చేయిగా సాగాలని మొండి పంతాన్ని కలిగి ఉంటారు. పుకార్లని విని నిజమని భావిస్తారు.